క్యాన్సర్ వ్యాధి, డ్రగ్స్ వల్ల జరిగే నష్టాలపై యువత అవగాహన కలిగి ఉండాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ అన్నారు. చిన్న వయసులోనే డ్రగ్స్ కు బానిసలు కావటం వల్ల గుండె మరియు దానికి సంబంధించిన వ్యాధులతో చిన్న వయసులోనే యువత మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైజ్ ఇంజనీరింగ్ కళాశాల, టెక్ బుల్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 5K మారథాన్ రన్ లో విజేతలకు ఎమ్మెల్యే దామచల జనార్దన్ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. ఒంగోలు మినీ స్టేడియంలో జరిగిన ఈ సభలో ఎమ్మెల్యే దామచల జనార్దన్ ప్రసంగిస్తూ క్యాన్సర్, డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు శ్రీ కృష్ణసాయి రైజ్ ఇంజనీరింగ్ కాలేజ్, టెక్ బుల్స్ ఆధ్వర్యంలో 5K మారథాన్ రన్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. యువత ట్రిపుల్ రైడింగ్, స్పీడ్ డ్రైవింగ్, శబ్ద కాలుష్యాన్ని కలిగించే సైలెన్స్ ఉపయోగించరాదని సూచించారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా ప్రసంగిస్తూ యువతకు మార్గనిర్దేశకత్వం చేసే మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన రైజ్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాన్ని, టెక్ బుల్స్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరూ ప్రాణరక్షణ కోసం తప్పనిసరిగా హెల్మెట్, సీటు బెల్ట్ ధరించాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, రైజ్ కాలేజ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సిద్ధా హనుమంతరావు, ఏఎస్పీ నాగేశ్వరరావు, ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, రైజ్ కాలేజ్ ట్రెజరర్ సిద్ధ భరత్, సిద్ధా వెంకటేశ్వరరావు, రంగమన్నార్, సిద్ధా సూర్యకుమారి, సిద్ధా ప్రవల్లిక, సిద్ధా లత, టెక్ బుల్స్ భాస్కర్ రెడ్డి, ఉపాస్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ చబల ప్రకాష్, కీర్తి మెడికల్స్ యజమాని వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మారథాన్ రన్ లో పాల్గొన్న విజేతలు పురుషులు, మహిళల విభాగంలో ప్రత్యేకంగా బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి 20,000, ద్వితీయ బహుమతి 15,000, తృతీయ బహుమతి 10,000, 2,000 చొప్పున 10 మంది కన్సలేషన్ బహుమతులు అందజేశారు. వీరందరితో పాటు చిన్నారులు కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రేష్ఠ సిద్ధ కంప్లీట్. జిష్ణు, వావ్. సమన్వి ఫినిష్ 5 కిలోమీటర్. 5 years and Bhuvanashri, Sevita, everybody together please stand for a group photo. All the Krishiv, Tanish, Tanuj, Abhi, please all the kids stand for a photo, group photo. So 5K run winner, 20,000 cash prize to S. Mahesh for completing his 5K run, Ongole Marathon. So yes, a 5K runner on Mahesh. Once again, congratulations on behalf of Ongolians. Second prize Aditya, 14 minutes 25 seconds. Third prize winner Mahesh, please. Yes sir. So second winner Aditya ki congratulations, 50,000 rupees cash prize గెలుచుకున్నా. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారిని ప్రైజ్ ఇవ్వవలసిందిగా మనవి. Yes sir. K Swap, the first woman completing her 5K run. Swapna ki గట్టిగా చప్పట్లు. Yes, 20,000 rupees cash prize గెలుచుకుంది స్వప్న for completing her 5K run. అలాగే మన ఎమ్మెల్యే ఒంగోలు దామచల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా రాజేశ్వరి గారు 15,000 క్యాష్ ప్రైజ్ అందుకుంటున్నా. అండ్ 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నారు నీలా గారు. The third prize winner to complete her 5K run in Ongole.
top prize. So once again, Harish, congratulations. So 10,000 rupees cash prize గెలుచుకున్నాడు Harish. Once again, congratulations. Winners and runners, please join for a group photo. Group photo, please. Mahesh, Neela, అందరూ కూడా please for a group photo. Come fast, please. 5K run, the Ongolians. Woo! It's a pleasure and honor to have you here, sir, for this event. From both the teams, Rice Krishna Sai Group of Institutions and Tech Bulls, thank you once again for spending your valuable time with us. Siti Garu and Upas Prakash Garu, felicitation jarugutundi to our beloved Vijay Kumar Garu. Thank you for your great support, sir. Please on the dais, Bharat Garu presenting felicitation to our mayor. నుంచి ఢిల్లీ హైవే తరపు నుంచి అండ్ కేఎస్జీ గ్రానైట్ తరపు నుంచి ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆల్సో కీర్తి మెడికల్స్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఎమ్మెల్యే గారి తరపు నుంచి ఒక మెమెంటో అందుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ సపోర్ట్. అండ్ ఢిల్లీ హైవే రెస్టారెంట్ ఎస్ సార్ పిఎన్ విజయ్ కుమార్ గారి తరపు నుంచి స్మాల్ మొమెంటో. సిద్ధ సూర్యకుమారి గారికి మొమెంటో ఇవ్వబడుతుంది ఇప్పుడు. From Tech Bulls, congratulations for your beautiful support. Woo! So ప్రతి ఒక్కరు awareness about cancer and drugs. Also, I would like to congratulate all the participants of this 5K marathon and especially the winners. Thank you all. ఎందుకంటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో అందరూ కూడా అవేర్నెస్ రావాలి, వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ 5K రన్ పెట్టారు. ఎక్కువ ఈరోజు ఉండే హెల్త్ కండిషన్స్ కానీ ఈరోజు క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి, అదేవిధంగా హార్ట్ డిజీజ్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. దాంతోపాటు దాన్ని చిన్న వయసులో నుంచే డ్రగ్ ఎడిక్ట్ అవుతున్నారు. ఇవన్నీ అవేర్నెస్ తీసుకురావడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు, మమ్మల్ని అందరినీ పిలిచారు. మీ అందరూ కూడా చదువుకునే విద్యార్థులు. ఇందాక మన ఎస్పీ గారు హెల్మెట్ కూడా చూపించారంటే మేమంతా కూడా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికే. ఈరోజు స్టూడెంట్స్ ఏంటంటే ఫ్యాషన్ అయిపోయింది, సైలెన్సర్లు తీసేయటం, రౌండ్స్ బైక్ తిప్పటం, డ్రింక్ చేసి డ్రైవ్ చేయటం, ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల మీకు కాకుండా ఎదుటోళ్ళు కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మీ అందరూ కూడా ఒక ఆలోచన విధంతో ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ యూజ్ చేయాలి, డ్రింక్ చేసి డ్రైవ్ చేయకూడదు. అదేవిధంగా మీకు సైలెన్సర్లు తీయటం ఇవన్నీ కూడా చేయకుండా పబ్లిక్లో ఒక మంచి మెసేజ్ ఇచ్చేటట్టుగా స్టూడెంట్స్ నుంచి మీ అందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉండే డిజీజెస్ కూడా దాన్ని కూడా అవేర్నెస్ చేయడానికి ఈరోజు ఇది పెట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ పాల్గొన్న మీ అందరికీ, గెలిచిన వాళ్ళందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. 5K ఒంగోలు మ్యారథాన్ రన్కి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే గారు, టెక్ బుల్స్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో సిద్ధ ఫ్యామిలీ, హనుమంతరావు గారు అండ్ అదర్స్ ఇక్కడ పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. I was totally surprised that so many people got up early in the morning to participate in this run. I never knew that in Ongole
so many people wanted to. I don't know whether all of them completed 5K or not, but they came and participated. I was really surprised that so many people came. We should be aware that health is very important. Or they say health is wealth. So if you have to do this running and all that, because when you do good exercises, even your mental and other capabilities and tension, BP and all those things come into control. So the present generation, what is happening is we are more on to this TV, this video games and all that. Health is very important. You have to run, and if you are not healthy, whatever you do, it will be a big zero, because without cooperation of health, whatever you do, your dreams will not be achieved. So I'm really happy that so many people came to participate in this marathon, and I hope that in future more and more people come and participate in this event. Thank you very much. విన్నర్స్ అందరికి ముందు కంగ్రాచులేషన్. ఈ ప్రోగ్రామ్ని మా భరత్ ప్రవళిక ఇంతగా చేస్తారని నాకు తెలీదు. అండ్ ఫస్ట్ భరత్కి ప్రవళికకి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్. ఇక్కడికి ఇచ్చేసిన అతిథులందరికీ కూడా ధన్యవాదాలు. అండ్ మన రైస్ కాలేజీ స్టాఫ్ అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ప్రోగ్రాం బాగా సక్సెస్ఫుల్గా చేసినందుకు మా కృష్ణ సాయి తరఫున నేను మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.